పవిత్రాత్మ అన్నారు కదా. యేసు ప్రభు వారు నికోదేముతో ఏమన్నారు? ఒకడు నీటి వలన ఆత్మ, మరి నీరేదయ్యా అంటారు. ఓకేనా? మీరు అన్నా నాకు ప్రాబ్లం లేదు. నీరు ఎలాంటిదే ఉండాలంటే పాస్కా జలమై ఉండాలి. ఏ జలం? ఎందుకు పాస్కా జలమై ఉండాలి అంటే యేసయ్య పునరుత్థానముతో మనకు ఒక నూతన జీవితం ప్రారంభం చేశాడు. అది నూతన జలం, అది ఆశీర్వదింపబడిన జలం, అది పవిత్రపరచబడిన జలం. సో కనుక నీకు నీ నుదుటి మీద పోసేది పంపులో కొట్టుకొచ్చి పోసినవి అయితే కాదు. నీ నుదుటి మీద ఇదిగో నీరు పోస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు బాప్తిజం ఇస్తున్నాననగా అది పవిత్ర జలం. ఆ నామము పవిత్రమైన నామము. నువ్వు పొందుకునేది పరిశుద్ధాత్మ బాప్తిజం. దేవుని స్తోత్రం.